సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు ఉండేవారు. వారు బలవంతులు, గర్విష్ఠులు. ఒకసారి వారి తండ్రి చేసిన అశ్వమేధ యాగానికి సంబంధించిన యజ్ఞాశ్వం కనిపించకుండా పోయింది. ఆ గుర్రాన్ని వెతుకుతూ వారు భూమి అంతా త్రవ్వుతూ వెళ్లారు. చివరికి మహర్షి కపిలుడు లోతైన ధ్యానంలో కూర్చుని ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ యజ్ఞాశ్వం కనిపించడంతో ఆ గుర్రాన్ని కపిల మహర్షే దొంగిలించాడని అనుమానించారు. ధ్యానంలో ఉన్న మహర్షిని వారు అవమానిస్తూ కలవరపెట్టారు. కపిల మహర్షి కళ్ళు తెరిచిన క్షణంలోనే ఆయన తపస్సు శక్తి అగ్నిలా విరజిమ్మింది. ఆ దివ్యాగ్నికి సగరుని 60,000 మంది కుమారులు ఒక్క క్షణంలోనే భస్మమైపోయారు. వారి ఆత్మలకు శాంతి కలగాలంటే స్వర్గంలో ప్రవహించే పవిత్ర గంగానది వారి భస్మాన్ని తాకాలని దేవతలు చెప్పారు. అప్పటినుంచి సగరుని వంశస్థులు తరతరాలుగా గంగను భూమికి తీసుకురావడానికి కఠోర తపస్సులు చేయసాగారు. కాని ఎవరికీ ఫలితం దక్కలేదు. చివరకు భగీరథుడు అనే మహారాజు ఈ మహత్తర కార్యాన్ని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. అతడు అడవులకు వెళ్లి 1000 ఏళ్లపాటు ఘోర తపస్సు చేశాడు. ఒక కాలిపై నిలబడి, చేతులు పైకెత్తి, గాలినే ఆహారంగా తీసుకుంటూ పరమభక్తితో బ్రహ్మదేవుని ప్రార్థించాడు. భగీరథుని అచంచల భక్తికి ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. గంగను భూమికి పంపుతాను అని వరమిచ్చాడు. కాని వెంటనే బ్రహ్మ ఒక హెచ్చరిక చేశాడు. గంగ స్వర్గం నుంచి భూమిపై పడే వేగం అపారమైనది. ఆ ప్రభంజనాన్ని భూమి తట్టుకోలేదు. ఆమె ప్రవాహాన్ని ఆపగలిగేది ఒక్క పరమేశ్వరుడే. అప్పుడు భగీరథుడు కైలాసానికి వెళ్లి పరమశివుడిని ప్రార్థించాడు. మహాదేవుడు భక్తుని వినయాన్ని చూసి సంతోషించాడు. భగీరథ, నేను గంగ ప్రవాహాన్ని నా జటాజూటంలో ఆపుతాను అని అనుగ్రహించాడు. సమయం రాగానే గంగాదేవి గర్వంతో ఉప్పొంగింది. నా ఉధృతిని ఎవరు ఆపగలరు అనే అహంకారంతో ఆకాశం నుంచి భూమివైపు దూసుకొచ్చింది. ఆమె ప్రవాహం ప్రళయంలా గర్జించింది. అయితే పరమశివుడు ప్రశాంతంగా నిలబడ్డాడు. గంగ ప్రవాహమంతా ఆయన విశాలమైన జటాజూటంలో చిక్కుకుపోయింది. గంగ ఎంత ప్రయత్నించినా బయటకు రావలేకపోయింది. శివుని జటాలలోనే తిరుగుతూ ఉండిపోయింది. గంగ గర్వం అణిగిపోయింది. మళ్లీ భగీరథుడు శివుడిని ప్రార్థించాడు. భక్తుని ప్రార్థనకు కరుణించిన శివుడు తన జటాలను మెల్లగా విప్పాడు. అప్పుడు గంగ 7 పవిత్ర ప్రవాహాలుగా భూమిపైకి జాలువారింది. ఆ పవిత్ర జలాలు భగీరథుడిని అనుసరిస్తూ చివరకు సగరుని కుమారుల భస్మాన్ని తాకాయి. ఆ క్షణంలో వారి ఆత్మలు విముక్తి పొందాయి. దేవలోకాలు మంగళధ్వనులతో మార్మోగిపోయాయి. ఆ రోజునుంచి గంగ భూమికి పవిత్రతకు ప్రతీకగా మారింది. పరమశివుడు గంగాధరుడు అనే నామంతో ప్రసిద్ధి చెందాడు. తన జటాలలో గంగను ధరించిన మహాదేవుడు. ఇప్పటికీ గంగానది కోట్లాది భక్తులకు పవిత్రత, భక్తి, మోక్షానికి చిహ్నంగా నిలిచింది. భగీరథుని అచంచల సంకల్పం, శివుని కరుణ, గంగ పవిత్రత ఈ కథలో శాశ్వతంగా వెలుగొందుతున్నాయి. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్ చేసి మా ఛానల్ చిన్నారి నీతి కథలుని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా తదుపరి కథలకు ఎంతో ప్రేరణ ఇస్తుంది.